పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభు దయాళుడని రుచి చూడాలి. మన ప్రభు లేక మన దేవుడు దయ కలవాడా కాదనేది తెలుసుకోవాలి. ఎవరి ఎడలంటే మనమంతా కూడా పాపులము, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము. మన పాపము నుండి మనం విడుదల పొందలేని పరిస్థితిలో, సాతానిక అధికారం నుండి విడిపించుకోలేని పరిస్థితిలో పాపి బలహీనుడు అన్నమాట. ఎందుకంటే సాతానిక అధికారం కింద ఉంటాడు. సాతాను క్రూరమైన వాడు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు అయితే ఉంటాయో అన్ని శ్రమలు కూడా అనుభవించేటట్టుగా చేస్తాడు. తర్వాత ఈ లోకం వదిలేసిన తర్వాత నిత్య నరక యాతనలోకి పంపిస్తాడు. తాను వెళ్ళవలసిన స్థలం నరకం. సాతానుడు అదే చోటుకి మనల్ని కూడా నడిపిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో దయగల దేవుడు మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, పాపానికి వచ్చే శిక్ష నుంచి విడిపించడానికి యేసు ప్రభువు వచ్చాడు. తానే శిక్ష శిలువలో భరించాడు. తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. సమాధిని జయించాడు. ఈ సత్యం మనకి తెలియజేసినప్పుడు, విన్నప్పుడు దేవుడు మన మనోనేత్రం వెలిగించాడు. విశ్వసించాం. క్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాం. పాపాలు క్షమించాడు. నిత్యమైన నిరీక్షణ, ఆదరణ మనకి దయచేశాడు. కాబట్టి అందుకనే దేవుడు మన యేళ్ళ దయాళుడిగా ఉన్నట్టుగా మనం రుచి చూచాం. అయితే అందుకనే 136వ కీర్తనలో కూడా నిన్న చదివాం కదా, ఏముంది? 130 చదవమ్మా. 136వ కీర్తన మొదట్లోనే ఉంటుంది. యెహోవా ఎవరంట? దయాళుడు. చెల్లించుడి. ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి? దయాళుడు కాబట్టి. దేవుడు దయాళుడు కాబట్టి ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అదేవిధంగా 34వ కీర్తన 8వ వచనం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి ధన్యుడు. అదే యెహోవా ఉత్తముడని తెలుసుకున్న నరుడు, ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని, యెహోవా దయాళుడని, ఆయనని ఆశ్రయించుట ద్వారా మనల్ని ధన్యులుగా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇందాక మనం చదువుకున్న వచనంలో మొదటి పేతురు 2వ అధ్యాయంలో మొదటి వచనం చూసాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ఇక్కడ నెక్స్ట్ 2వ వచనంలో దయాళుడని రుచి చూస్తే ఏం చేయాలి అనే విషయాన్ని 2వ వచనంలో రాశాడు. ఏం చేయాలంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. దేవుడెవరు? దయాళుడని చెప్పే అర్హత ఎవరికి ఉంటుంది? ఇవన్నీ పాటించేవారికంట. ఇవన్నీ వదిలేసుకుని మానేసి విడిచిపెట్టినవారు. అన్నీ విడిచిపెట్టేవా? అయితే దయాళుడని అనొచ్చు. దయాళుడని ఎవరు అనాలి? రుచి చూసి ఉంటే, దేవుడు దయాళుడు ఉంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దోషల మాటలు వీటిని మానిన వాళ్ళే దయాళుడు అని చెప్పాలి. వీటి నుండి మనల్ని విడిపించడానికి, వీటిని మాన్పించడానికి యేసుప్రభు మన గురించి సిలువ వేయబడ్డాడు. ఇదే
అధికమైన పాపం అన్నమాట. సో ఈ పాప స్వభావం నుండి మనల్ని విడిపించడానికి, నూతన స్వభావం దయచేయటానికి, అంటే ఈ స్వభావంలో ఎంతగా ఎదిగిపోయామంటే అంతగా ఎదిగిపోయాం, ఎంతగా ఇంకా విడదీయలేనంత పరిస్థితి. అందుకనే యేసుప్రభు లోకానికి రావాల్సి వచ్చింది. తిరిగి మనల్ని శిష్యులుగా చేయాలి. శిష్యులుగా ఉన్నప్పుడు ఏంటంటే నిర్మలంగా ఉంటారు వాళ్ళు కదండి. శిష్యులుగా ఉన్నప్పుడు ఏమవుతారు? విధేయత చూపిస్తారు. శిష్యులుగా ఉన్నప్పుడు చెప్పిన మాట వింటారు. ఇది ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేసామంటే దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. నీలో దుష్టత్వం ఉందాయా, కపటం ఉందాయా, వేషధారణ ఉందాయా, అసూయ ఉంది, దూషణ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే ఎవరు మాట్లాడుతున్నారు అని బెదిరించేవారు. చెప్పిన వాళ్ళని నువ్వు మాట్లాడతావు, నీ తాత మాట్లాడతాడు, ఇది అదే అని చెప్తా ఉంటారు. సో కాబట్టి అందుకనే ఏం కావాలంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. మనం ఆత్మీయంగా ఎదిగాము అంటే అర్థం ఏంటంటే వీటి నుంచి విడుదల పొందాలి. ఆత్మీయంగా ఎదిగాము అంటే అర్థం ఏంటంటే శిశువుల వంటి స్వభావం మనం కలిగి ఉన్నామా లేదా అని చూడాలి. చూసారండి అట్లా. కాబట్టి అందుకనే పౌలు కూడా అనేక సందర్భాల్లో ఈ శరీరంలో పనిచేసే ఈ శరీర తత్వం నుంచి విడుదల పొందాలని చెప్తూ ఉంటాడు. మొట్టమొదటిగా దుష్టత్వం అంటే ఏంటంటే సాతానుడు దుష్టుడు అనేది. ఎందుకంటే వాడు దుష్టక్రియలు చేస్తూ ఉంటాడు. దేవుడేమో కూడా సత్క్రియలు చేయమని చెప్తాడు, సాతానుడేమో దుష్క్రియలు చేయమని చెప్తాడు. కాబట్టి దుష్క్రియ చేసే ప్రతివాడు కూడా ఎవరైనా సాతాను సంబంధి. దుష్క్రియ చేసే ప్రతివాడు కూడా దేవునికి విరోధి. దేవుడు తప్పక తన దుష్క్రియల్లో తాను చచ్చిపోతే నిత్యమైన తీర్పు తీరుస్తాడు, నిత్య నరకంలోనికి పంపిస్తాడు ఆత్మను. అందుకనే ఈ దుష్క్రియల నుంచి మనం విడుదల పొందాలి. సత్క్రియల మీద ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. అందుకనే తీతు పత్రికలో కూడా ఏమంటాడు? ఎందుకు 2వ అధ్యాయంలో ఎందుకు విడిపించాడన్న మనల్ని, ఎందుకు రక్షించాడంటే మనల్ని 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి 11-12 వచనం. ఏలైనగా రక్షణకరమైన ప్రత్యక్షమై. చూసారా, మనం ఎందుకు ప్రత్యక్షమైంది? దేవుని కృప, దేవుని రక్షణ, శుభప్రదమైన నిరీక్షణ అంటే మనము భక్తిహీనతను, ఇలా ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి నిమిత్తము అనగా ఎదురు చూచుచు స్వస్థ బుద్ధితోను నీతితోను అని ఇదన్నమాట. మనకిచ్చిన రక్షణ దేని కొరకంటే, శుభప్రదమైన నిరీక్షణ దేని కొరకంటే భక్తితో నీతితో జీవించాలి, దుష్క్రియలు చేయటానికి కాదు. అయితే చాలామంది విశ్వాసుల్లో ఇంకా శరీర సంబంధాలు ఎందుకుంటారంటే ఈ శరీర క్రియలు కూడా కలిగి ఉంటారు అన్నమాట. అందుకనే దేవుడు అనేక సందర్భాల్లో విశ్వాసులను చెప్పుకుని ఇవన్నీ కలిగి ఉంటే వారిని నరగొడుతూ ఉంటాడు. అంతవరకు తెచ్చుకోకుండా క్షమాపణ పొంది వాటిని విడిచిపెట్టి జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు శిక్షించే, ఈవెన్ శరీరంలో కూడా శిక్షించే అవసరం కూడా లేదు. అందుకనే దుష్క్రియలు చేసేవాడు దుష్టుడు. తర్వాత కపట స్వభావం కలిగిన వారు. కపటం అంటే ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో అప్పుడు కపటం ఉంటుంది. తన స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి కపటం చూపిస్తాడు. కపటం అంటే ద్వంద్వ వైఖరి, ద్వంద్వ స్వభావం. పైకి భక్తి గలవాడు వలె ఉంటాడు కానీ శక్తి లేనివాడుగా ఉంటాడు. పైకి ప్రేమించేవాడుగా ఉంటాడు కానీ నిజంగా ప్రేమించట్లేదు. ఇది ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించము, ఎవరిని ప్రేమించకూడదో దాన్ని ప్రేమిస్తాం. కపట స్వభావం. తర్వాత వేషధారణ. సో వేషధారణ, పరిచయాలు ఏం కలిగిన వారు? వేషధారణ కలిగిన వారు.
ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా, ఏదైతే చేయరో దాన్ని చేస్తున్నాం అన్నట్టుగా చెప్తారు. సో అలాంటి వాళ్ళు కూడా వేషధారు. ఏదైతే కాదో అది అయినట్టుగా చెప్పుకుంటారు వేషధారు. అది కూడా ఇంక వేషం వేయటానికి దేవుడి దగ్గర కుదరదు. సత్యాన్ని ఎరిగి సత్యాన్ని అనుసరించి అసూయ ఉండకూడదు. అసూయ కూడా శరీర సంబంధమైంది కాబట్టి ఎప్పుడు కూడా అసూయ పడకూడదు. ఇతరులకి కలిగిన దాన్ని బట్టి మనం అసూయ పడకూడదు. ఆత్మీయ విషయాల్లో అసూయ పడతారు, తర్వాత భౌతిక విషయాల్లో కూడా అసూయ పడతారు. వారికి ఏదో ఎక్కువ ఉందో తక్కువ ఉందో ఏదో వచ్చిందంటే కూడా అసూయ పడతారు. కొంతమంది నాకు తెలుసు, మా బంధువుల్లో కూడా తెలుసు. ఇప్పుడు ఒకరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం వచ్చింది అంటే మిగతా వాళ్ళు ఏంటంటే, లేదా ఆ అమ్మాయి నాకంటే తక్కువగా ఉండాలి కాబట్టి నేను ఆమె ఎంటెక్ చేస్తే నేను ఇంకోటెక్ చేయాలి అని ఏం చేస్తారంటే చేస్తారు. చేయగలరుగా నేను చూశాను, అట్లా ప్రయత్నం చేశారు కానీ సత్తుకెళ్ళుకుంటారు. అది చేస్తే ఏది చేయలేదు. అర్థమైందండి. దేవుని సరైన భక్తి కలిగి దేవుని బిడ్డలని చెప్పుకుంటారు. లోకస్తులు అనుకోండి వదిలేస్తాడు, వాళ్ళు ఎలాగ తీర్పులోనికి వెళ్తారు. సావుకు ముందు మారు మనసు పొందితే పర్వాలేదు. అలాగా చాలామంది ఉంటారు. సంఘాల్లో కూడా అనేక చోట్ల నేను చూస్తూ వచ్చాను. ముఖ్యంగా ఈ అసూయ స్వభావం అందరిలో ఉంటుంది, పురుషుల్లో లేదని చెప్పట్లేదు, స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. కరెక్టే, మనం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మనలో లేకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నాకంటే వాడు తక్కువ స్థితిలో ఉండాలి అనుకోకూడదు. అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమనకూడదు, అసూయ ఉండకూడదు. అసూయ ఎవరికి ఉంటుంది? అనసూయలకు ఉంటుంది. కాబట్టి అసూయలు లేకుండా చూసుకోవాలి. తర్వాత దూషణ మాటలు. కాబట్టి ఎవరు దూషిస్తారు? ఒక పక్కన దేవుని దూషించేవారు ఉంటారు, ఇంకో పక్కనే మనిషిని కూడా దూషించారు. అందుకనే యాకోబు ఆల్రెడీ ఈ విషయం రాశాడు. చూడండి, 3వ అధ్యాయం, యాకోబు 3వ అధ్యాయం చూడండి, 8వ వచనం చదవండి. ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయ నేరడు. మరణకరమైన విషయంతో నిండిందంట నాలిక, మన నరుని యొక్క నాలిక. నిరర్గళమైన దుష్టత్వమే. తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాము. అదండి, ఇది వేషధారణ అంటే దోషం. అంటే దేవుని మాత్రం స్తుతిస్తున్నాము, మనుషులు మాత్రం ఏం చేస్తున్నారు? ఇట్లా చాలామంది, నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి కొన్ని, ఇప్పటికి ఈవెన్ రైట్ నా. కాబట్టి నేను అందుకనే మీరందరూ ఎవరు మిమ్మల్ని ఏమన్నా నాకు చెప్పండి. చెప్పింది నేను వాడిని తిట్టను కొట్టను. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు సందర్భం వచ్చిందనుకోండి మాట్లాడతాం, లేకపోతే వాక్యంలో చెప్తాం ఇండైరెక్ట్గా, నేర్చుకుని సరి చేసుకోవాలి. లేకపోతే దూషించే వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుందా? ఈ లోకంలో నీకు అహంకారంతో ఆ వ్యక్తిని నీ కాళ్ళ కిందకి తెచ్చుకోవాలని చూస్తున్నావు కదండి. అట్లా తెచ్చుకో, అదే అహంకారం అంటే. ఒకరికి పైగా ఒకరు అధికారం చెలాయించాలని అట్లా దూషించి చేయకూడదు. పరిచర్యలో నన్ను కూడా మనం దూషించారు కదండి. అట్లా కాబట్టి ఆ విధంగా దూషిస్తే వదిలేసాం, తర్వాత పెద్ద పోయింది ఏం లేదు. కానీ దేవుడు ఎవరిని ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలోనే పెడతాడు. మనకుని యథార్థంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దూషణ మాటలు మానాలి. ఎన్ని మానుకోవాలి చెప్పండి ఇక్కడ? 5. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ. కాబట్టి అట్లా జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత ఇంకోటి ఏముందంటే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్ష. ఇక్కడ పేతురు దేవుని యొక్క వాక్యాన్ని పాలతో తాను అభివర్ణిస్తున్నాడు. ఎందుకంటే శిశువుకి కావాల్సిందేంటి? అందుకనే ఫస్ట్ బేసిక్స్ సరిగ్గా నేర్చుకోవాలి, మూల పాఠాలు సరిగ్గా నేర్చుకోవాలి. ముందు ఏంటంటే మారు మనసు గురించి సరిగ్గా నేర్చుకోవాలి. ఏ ఏ విషయాల్లో మనం మారు మనసు పొందాలో ఆ విషయాలన్నింటిలో కూడా ప్రస్తుతానికి మనం చూసినప్పుడు ఈ 5 మాటల విషయాలు, దుష్టత్వం కానీ, కపటం కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, దూషణ మాటల విషయంలో మారు మనసు పొందాలి. పొందిన తర్వాత వాటి జోలికి పోకూడదు. అది కాబట్టి రెండోది ఏంటంటే దేవుని యందు విశ్వాసంలో అంతకంతకు వేరు వారి పైకెదిగి విశ్వాస సంబంధమైన ఫలాలు ఫలించాలి. అది మూడోది ఏంటంటే బాప్తిసం తీసుకుంటాం. నేను క్రీస్తుతో కూడా, అంటే నా శరీర స్వభావం క్రీస్తుతో కూడా చనిపోయింది, క్రీస్తు అంటే ఆత్మస్వభావంతో నేను జీవిస్తానని బాప్తిసంలో మరణ పునరుద్ధానాల్లో సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి అయినప్పటికీ కూడా అనేక సార్లు అవి వినియోగిస్తూ ఉంటాను. అందరేం చెప్పట్లేదు, నేను గమనిస్తాను, మీరు నన్ను గమనిస్తూ ఉంటారు. సో వాక్యం ఎలా చెప్తుందో దాన్ని పోలి మనం చేయాలి, కానీ ఒకరొకరు సమర్థించుకోవడానికి వీలు లేదు. సో ఈ వాక్యం ఎటువంటిదంటే, మొట్టమొదటిగా పాలు ఎవరు ఇప్పుడు ఈ దినాల్లో అందరూ మాంసం పెట్టేస్తున్నారు, చికెన్ బిర్యానీలు పెట్టేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఏం పెట్టాలి? వాళ్ళు అలా పెంచితే ఏమవుతుంది? ఫస్ట్ బేసిక్స్ లేకుండా ఏదేదో పెద్ద పెద్ద బోధలు చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏం చెప్పండి? ఇవన్నీ అట్లాగే ఉంటాయి కదా, ఇవన్నీ ఎట్లా ఉంటాయి? అట్లే ఉంటాయి. మళ్ళీ ఏముంటాయి? పైకి ఏమని చెప్తారు? ప్రభువుని స్తుతిస్తారు, కానీ కలిగినవన్నీ ఇవే ఉంటాయి. మనిషిని ద్వేషిస్తారు, మనుషులు వెళ్ళి అపకారాలు చేస్తూ ఉంటారు. సో అందుకనే చూడాలి. ఇప్పుడు ఎప్పటికీ శిష్యులుగా ఉంటామా? చూడండి, హెబ్రీ 5:13-14. హెబ్రీ 5:13-14. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో. ఇప్పుడేంటంటే నెక్స్ట్ నీతి వాక్యం. పాల వాక్యం ఏం కావాలి? నీతి, అంటే నీతిని జరిగించేటట్టుగా, నీతి క్రియలు జరిగించేటట్టుగా చేయాలి. నోవహు నీతిమంతుడు అయ్యాడు, తర్వాత నీతి క్రియలు చేశాడు. ఎటువంటి నీతి క్రియలు చేశాడు? సామాన్యమైన నీతి క్రియలు చేశాడా? బ్రహ్మాండమైన నీతి క్రియలు చేశాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటమే నీతి క్రియ. ఏం చేయమన్నాడు? వాడని తయారు చేయమన్నాడు. దానికి నమూనా గిమోనా అంతా ఇచ్చినప్పటికీ ప్రయాసపడవలసింది తానే. చెట్లను నరకాలి, మొద్దులను నరకాలి, మొద్దుల్ని చీల్చాలి. ఇంత అది మామూలు వాడా? దగ్గర 500 మీటర్లు పొడవు ఉంటుంది, హైట్ ఉంటుంది, వెడల్పు, ఇవన్నీ ఉంటాయి. అరలు, మరలు, తలుపులు, మళ్ళీ దాన్ని కీలు పోయటం. ఎంత పని అండి! మనం ఏం చేస్తున్నాం? మీటింగ్కి రమ్మంటేనే కష్టం, వాక్యం చదవమంటేనే కష్టం, దీన్ని అర్థం చేసుకోమంటేనే కష్టం. అన్నిటికంటే కష్టమైంది ఏంటి? విడిచిపెట్టడం, అవిధేయతను విడిచిపెట్టడం అంటే కష్టం. ఎవరు? శిష్యుల. ఎందుకంటే నీతి వాక్య విషయంలో అభ్యాసము, అనుభవం లేని వారు ఉన్నారు. తర్వాత వచ్చిన చదువు, వయసు వచ్చిన వారైతే, అంటే ఆత్మీయంగా వర్ధిల్లుతున్న వారైతే అభ్యాసము చేత, అంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. వినదాన్ని ఏం చేస్తారు? అభ్యాసం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు ఇంగ్లీష్లో. తర్వాత మేలేంటి కీడేంటి? ఇప్పుడు చూడండి, ఈ దుష్టత్వం మేలు చేయటమా కీడు చేయటమా? కపటము, వేషధారణ, అంతే కీడే. నీవే కీడు చేసుకుంటావు.
వేరే వాళ్ళని తిట్టేసి నేను మేలు చేశానంటే కాదు. ఆ వ్యక్తి నీకు లోపడాలనో, ఆ వ్యక్తి నీకు సరెండర్ కావాలనో నువ్వు తిడుతున్నావు. లేకపోతే ఆ వ్యక్తి కంటే నేను గొప్పవాడిని అన్నట్టుగానే చేస్తున్నావు. అంతా ఒక తాను నుండి తీయబడిన గుడ్డ ముక్కలు. కాబట్టి మనమంతా ఆదాము నుంచి వచ్చిన వారు. అందరినీ కూడా క్రీస్తులో తిరిగి నిలబెడుతున్నాడు. కాబట్టి ఒకరికంటే ఒకరు గనులను ఎంచుకోవాలి, ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించుకోవాలి. నీతి క్రియలు చేసే విషయంలో, వాక్యాన్ని విని గ్రహించే విషయంలో, దేవుని సేవించే విషయంలో, యాజక ధర్మాన్ని జరిగించే విషయంలో ఒకరికి ఒకరు మాదిరిగా ఉండి ఒకరినొకరు ప్రోత్సహించుకుని సంఘానికి క్షేమాన్ని కలుగుతాయి. ఈ మాట గుర్తుపెట్టాలి. ఓకేనమ్మా? అంతేనే ఇంకా ఉందా? నీతి వాక్య విషయంలో అభ్యాసం చేత వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు వారికే తగు. ఆహారాలు ఎన్ని రకాలు? ఆత్మీయంగా, భౌతికంగా ఎన్ని రకాలు, ఆత్మీయంగా అన్ని రకాలు. మొదటిగా శిశువు పుట్టినప్పుడు ఏమిస్తారు? మీ మనవరాలకి ఏమిస్తున్నారు? బొబ్బాయికాయ పెడుతున్నారా? బొప్పాయికాయ ఏం పెడుతున్నారు? నువ్వైతే తింటావు, ఆ పిల్లలు పెడతారా? పెట్టు. తర్వాత ఏం చేయాలని? బలమైన ఆహారం ఎవరికి తగులుతుంది? ఎవరికి? వయసు వచ్చిన వారికంటే మేలు కీళ్ళను వివేచించేవారు, నీతి క్రియల్ని దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు, దేవుని వాక్యాన్ని రీతిగా చేయాలి. ఓకే, అర్థమవుతుందా? కాబట్టి పేతురు లాంటి వాళ్ళు ఆ సంపూర్ణ సిద్ధిలోకి వచ్చారు. అపోస్తలులు పౌలు లాంటి వాళ్ళు ఆ సంపూర్ణ సిద్ధిలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, అందుకనే వింటున్నారు. ఈనాడు బోధకులమైన మనం కూడా ఏం చేయాలంటే ఇంకా బలహీనమైన ఆహారం, పాలు తాగుతూనే ఇతరులకు బలమైన ఆహారం పెట్టేవాళ్ళు బోధకులు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి. సో మీరందరూ కూడా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఈ బోధనను అర్థం చేసుకుని మీరు కూడా ఆ విధంగా సిద్ధపడాలి. మనం అందరం కూడా ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడి ఆహారాలు ఎన్ని రకాలు? 2. ఒకటి ఏంటి? పాలు. పాలు అంటే ఇప్పుడు బేసిక్స్ అనమాట, వాక్యంలో బేసిక్స్. నెక్స్ట్ ఏంటంటే బలమైన ఆహారం, నీతి వాక్యం. ఏది చేయమంటే అది చేయగలిగారు, ఏది చేయమంటే అది చేయాలి. ఏది చేయాలి? దేవుని మందిరానికి రండి అంటే అది ఇవ్వండి, అది చేయండి అంటే కూడా ఏం చేయాలి? చేయాలి. ఇశ్రాయేల్ కూడా జీవితాంతం పసిపిల్లలుగానే ఉన్నారు. కొంతమంది దాంట్లో పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? పసిపిల్లలు. ఇశ్రాయేల్ కూడా 40 సంవత్సరాలు అక్కడ ఎలా ఉన్నారు? శిశువులుగానే రాలిపోయారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా తరతరాలకి చెడిపోతూనే వచ్చారు. అందుకని ఇక్కడ యేసుప్రభువు నమ్ముకున్న శిశువుగా ఉండటం కాదు, కానీ ఆ శిశువు ఎదిగి అభివృద్ధి చెందుతుందా, మేలుకీడును వివేచించి నీతి న్యాయాన్ని జరిగిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుని ఆ విధంగా జీవితాంతం అభ్యాసం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.